Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. చిన్న సినిమా చేసే ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్, ప్రతి ప్రొడ్యూసర్ ఎదుర్కొనే ప్రధానమైన సమస్య ఏంటి? సినిమాను ఏదో కష్టపడి నానా తిప్పలు పడి చేస్తూ ఉంటాం. ఫైనల్కి వచ్చే కొద్దీ ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్లో చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. రకరకాల సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటూ ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్కి వద్దాం అనుకుంటే టైంకి థియేటర్లు దొరకవు. థియేటర్లు దొరికినా కూడా ఏవో నాసిరకం థియేటర్లు, ఎక్కడో ఊరి వెలుపల ఉండే థియేటర్లు వేసి మనకు ఆ సినిమా వచ్చింది పోయింది తెలియకుండా సిచ్యువేషన్స్ అంత దారుణంగా ఉంటాయి. చిన్న సినిమాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పైగా సినిమా రిలీజ్ కావడానికి ప్రెస్ రిలేటెడ్ దగ్గర ఈ పిఆర్ఓల సంస్కృతి, అక్కడ విషయం ఎంతగా చిమ్ముతున్నారో, చిన్న సినిమా ప్రొడ్యూసర్ని ఎంతగా నాశనం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. నేను అన్ని అప్డేట్లు ఇస్తూనే ఉన్నాను. దాని తర్వాత రిలీజ్ దగ్గర మీడియేటర్లు చేసే వ్యవహారాల వల్ల చిన్న సినిమా అనేది ఖచ్చితంగా వీళ్ళిద్దరి దగ్గరే సగం చచ్చిపోతుంది. అంటే పోస్ట్ ప్రొడక్షన్ వరకే వచ్చే వరకు సగం చచ్చిపోతుంది. వీళ్ళ దగ్గరకు వచ్చేందుకు పూర్తి స్థాయిగా చిన్న సినిమా చచ్చిపోతుంది. సో వీటిని మనం రీసెట్ చేసే ప్రాసెస్లో ఈ పాత మోస ధోరణిలో కాకుండా కొత్త పద్ధతిలో మనం అప్డేట్ అవుతూ మన చిన్న సినిమాలు రిలీజ్ చేసుకుందాం. నాకు తెలిసి ఈ స్పెషల్ వీడియో మీకు దీపావళి, సంక్రాంతి, ఉగాది, క్రిస్మస్, రంజాన్, దసరా ఇలా ఎన్ని పండుగలు వస్తాయో అన్ని పండుగలు ఒకేసారి చిన్న సినిమాకు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్పెషల్ వీడియో. సో కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉండొచ్చు వీడియో, కానీ జాగ్రత్తగా వినండి. చిన్న సినిమాకు ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నిటినీ షార్ట్అవుట్ చేసుకునే తెలివితేటలు మన దగ్గర ఉంటే మన చిన్న సినిమాని ఎవడు ఆపలేడు. సో ఇక నుంచి మన చిన్న సినిమా మనమే రిలీజ్ చేసుకోవచ్చు. ఫ్రీ సినిమా థియేటర్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరుగుతోంది. సో అనే కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతోంది. సో దీనిలో మనము ఎవరికి థియేటర్లకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, రెంట్లు పే చేయాల్సిన అవసరం లేదు, షేర్ బేస్డ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. అసలు చిన్న సినిమా థియేటర్ వరకు వెళ్ళే సిచ్యువేషన్స్ ప్రజెంట్ లేవు. మీకు పచ్చి నిజం చెప్పాలంటే చిన్న సినిమాను థియేటర్ వరకు రానివ్వరు. వచ్చినా కూడా మీ సినిమా వచ్చిందో లేదో కూడా తెలియదు. మీ చిన్న సినిమాను ఓటీటీలు తీసుకోవు. తీసుకున్నా కూడా ఏంటంటే మీకు వ్యూస్ వైజ్ ఇస్తామని చెప్పేసి బొక్కెడతారు తప్ప కంటెంట్ తీసుకునేసి వదిలేస్తారు. ఆ సినిమా ఓటీటీలో పెడితే పెడతారు, లేకపోతే అంతే అస్సాం అనమాట. అలాంటి సిచ్యువేషన్లో చిన్న సినిమాకు ఒక ప్రొడ్యూసర్ ఒక 20 లక్షలు, 30 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు సినిమా పెట్టాడు అనుకుందాం. ఆ పెట్టిన డబ్బులు కూడా రాకపోతే మరలా సినిమా ఎలా చేస్తాడు? సింపుల్ థింగ్. మన చిన్న సినిమాను ఫ్రీ సినిమా థియేటర్ అనే కాన్సెప్ట్లో రిలీజ్ చేసుకుందాం. రెవెన్యూ జనరేట్ చేద్దాం. ప్రతి రూపాయి మధ్యలో మీడియేటింగ్ వ్యవస్థ లేకుండా ఈ గలీజ్ కొడుకులంతా పిఆర్ఓ వ్యవస్థ కానీ అండ్ మీడియేటర్లు కావచ్చు, సినిమా థియేటర్ దగ్గర మీడియేటింగ్ చేస్తే మీడియేటింగ్ వ్యవస్థ కావచ్చు, ఏవీ లేకుండా డైరెక్ట్గా మన సినిమా రిలీజ్ అయిపోవాలి. దానిలో సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే రెవెన్యూ ప్రతి రూపాయి ప్రొడ్యూసర్కి వెళ్ళాలి. ఇక నుంచి చిన్న సినిమాకు రెవెన్యూని జనరేట్ చేద్దాం. డబ్బులు వస్తే ఎన్ని చిన్న సినిమాలు చేయకూడదు. చిన్న ప్రొడ్యూసర్ హ్యాపీగా ఎప్పుడు ఉంటాడు? తను పెట్టిన పెట్టుబడి వస్తే చాలు. దానికి రిటర్న్స్ పెద్దగా వచ్చి బీభత్సమైన లాభాలు రావాల్సిన అవసరం లేదు. ప్యాషన్తో సినిమాలు చేస్తాం ఇక్కడ. నాకు తెలిసి చిన్న ప్రొడ్యూసర్లు అందరూ ఆర్టిస్టుల రూపంలో, టెక్నీషియన్ రూపంలో ఉంటారు. ప్రొడ్యూసర్లుగా కొత్త ప్రొడ్యూసర్లు వచ్చి ఏదో చేయరు. సో పీకుడు వేళ కొందరు ఇలా అడ్డదిడ్డంగా సినిమా ఇండస్ట్రీని వాడుకుందామని వచ్చే ప్రొడ్యూసర్ల వ్యవహారం నేను చెప్పాను నేను. సో వాళ్ళ లెక్కలు వేరు. అలాంటి గలీజు కొడుకులకి మనం ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అయితే నేను చెప్పేది ఏంటంటే చిన్న సినిమాను మనమే రిలీజ్ చేద్దాం. ఇక నుంచి ఏ థియేటర్లు అవసరం లేదు, ఏ బొక్క అవసరం లేదు. మన సినిమాను మనమే రిలీజ్ చేసుకుందాం. ఇక నుంచి ప్రతి యూట్యూబ్ ఛానల్ ఒక సినిమా థియేటర్ కాబోతుంది. మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే ఇక నుంచి చిన్న సినిమాను మీ యూట్యూబ్ ఛానల్స్లో రిలీజ్ అవుతాయి. అది చిన్నదా పెద్దదా అనే విషయం పక్కన పెట్టండి. మన సినిమా రిలీజ్ ఎలా ఉంటుంది అంటే 100 ఛానల్స్లో రిలీజ్ అయితే ఊహించుకోండి, 1000 ఛానల్స్లో ఒకటేసారి రిలీజ్ అవుతే, 10,000 ఛానల్స్లో ఒకటేసారి రిలీజ్ అవుతే, 10,000 ఛానల్సే ఉన్నాయా మనవి, 1,00,000 ఛానల్స్లో ఒకటేసారి మన చిన్న సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది? అందరికీ
రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా నేను చేస్తాను. ప్రతి చిన్న సినిమాకి ఇక నుంచి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ప్రతి యూట్యూబ్ ఛానల్ ఒక సినిమా థియేటర్ కావాలి. సో యూట్యూబ్ ఛానల్కి బెనిఫిట్ ఏంటి? ఫ్రీ కంటెంట్ వస్తుంది, ఫ్రీగా సినిమా ఇవ్వడం జరుగుతుంది. మీకు సినిమా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మా సినిమా, మనం చేసే చిన్న సినిమా ప్రతి యూట్యూబ్ ఛానల్కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా కంటెంట్ వస్తుందంటే ఎవరు కాదంటారు? ఛానల్స్లో సినిమాలు పడుతున్నాయి అంటే వాటి లెక్క మారిపోతుంది, మీ సబ్స్క్రైబర్స్ లెక్క మారిపోతుంది, మీ వ్యూస్ లెక్క మారిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసిన గండా అనే సినిమా ఒక ప్రయోగాత్మకంగా చేసిన సినిమా, చాలా సింపుల్ సినిమా అని నేను రిలీజ్ చేసి ఒక్కసారి కూడా ఒకరు కూడా నేను షేర్ కొట్టకుండా 6 లక్షల మంది చూశారు. సినిమాలు చూస్తారు, సినిమాలు వ్యూస్ ఎక్కువ వస్తాయి. సినిమాలు వేసే ఛానల్స్, సినిమాలు అప్లోడ్ చేసే ఛానల్స్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉంటారు. ఇక నుంచి ప్రతి చిన్న సినిమా ప్రతి యూట్యూబ్ ఛానల్కి వెళ్తుంది. మీరు చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అనుకోవద్దు. ఇక నుంచి నాకు అందరూ కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. కొన్ని లక్షల ఛానల్స్ నేను ఒక తాటి మీదకి తీసుకురాబోతున్నాను. చిన్న సినిమా రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది అనేది నేను ఒక స్పెషల్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి చిన్న ప్రొడ్యూసర్కి మీ సినిమా రిలీజ్ అయితే మీకు రెవెన్యూ జనరేట్ అవ్వాలి. అది డైరెక్ట్గా మీ అకౌంట్కే రావాలి. మధ్యలో ఒక్క మీడియేటర్ ఉన్నా కూడా ఊరుకోను, తాట తీసి వదులుతాను. మధ్యలో ఎవరు మీడియేటర్ ఉన్నా కూడా, ఇంక్లూడింగ్ నాతో సహా ₹1 కూడా టచ్ చేయడానికి లేదు. డైరెక్ట్గా సీదా ప్రొడ్యూసర్ అకౌంట్లోకి పడాలి. చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమా ప్రొడ్యూసర్లు బతకాలి, చిన్న సినిమాలు రాజ్యమేలాలి. ఆ విధంగా కొన్ని లక్షల ఛానల్స్లో చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే విధంగా నేను స్టెప్ తీసుకుంటాను. కావాల్సిందల్లా మీ నుంచి మోరల్ సపోర్ట్ మాత్రమే. మీకు ఒక ఛానల్ ఉందా, ఇమ్మీడియట్ నా కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. అన్న చిన్న సినిమాకు నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక్క చిన్న మెసేజ్ పెట్టి మీ ఛానల్ లింక్ పెట్టండి. ఆటోమేటిక్గా మన టీంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా మీరు ఏం చేద్దాంలే, ఏం చూద్దాంలే అనుకుంటే చిన్న సినిమా ఎప్పటికీ బతకదు. లేవండి, కదలండి, చిన్న సినిమాను కాపాడుకోండి. మీ నుంచి ఏది నేను ఆశించట్లేదు, ఒక్కటే మోరల్ సపోర్ట్ ఒక్కటే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మోరల్ సపోర్ట్, జస్ట్ చిన్న సినిమాకి నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి మీ ఛానల్ లింక్ పెడితే చాలు. మిగతా ఏం చేయాలనో నేనే చెబుతాను. ఇక నుంచి చిన్న సినిమా కొన్ని లక్షల ఛానల్స్లో రిలీజ్ కాబోతుంది. ప్రతి చిన్న సినిమా కొన్ని లక్షల ఛానల్స్లో రిలీజ్ కాబోతోంది. రెవెన్యూ కూడా జనరేట్ కాబోతోంది. మనము థియేటర్కి వెళ్తే రెవెన్యూ వస్తుందో లేదో తెలియదు, ఓటీటీకి వెళ్తే రెవెన్యూ వస్తుందో లేదో తెలియదు. కానీ చిన్న సినిమా మన దగ్గర రిలీజ్ అయితే, చిన్న సినిమా కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్స్లో రిలీజ్ అయితే రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ జనరేట్ అయ్యేది ఆ పర్టికులర్ చిన్న సినిమా కంటెంట్ని బట్టి, దాని రిజల్ట్ని బట్టి ఉంటుంది. సో డిఫరెంట్ రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. అదంతా కూడా ₹10 వచ్చినా కూడా అది ప్రొడ్యూసర్కే వెళ్ళాలని నా ఇంటెన్షన్. సో ఇక నుంచి చిన్న సినిమాని బతికించుకుందాం. మన చిన్న సినిమాని కాపాడుకుంటూ ప్రతి చిన్న సినిమా రిలీజ్ కావాలి, జనాల్లోకి రీచ్ అవ్వాలి. ఇదే టార్గెట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ నుంచి నాకు సపోర్ట్ అందాల్సింది ఒకటి, మీ నుంచి నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆ మోరల్ సపోర్ట్ ఇమ్మీడియట్ ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు అన్నయ్య నేను చిన్న సినిమాకు నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నా నుంచి నా వంతుగా నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మోరల్ సపోర్ట్ అని చెప్పేసి మీరు మెసేజ్ చేసి మీ ఛానల్ లింక్ పెడితే చాలు. అది ఆటోమేటిక్గా ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏ చిన్న సినిమా ఫంక్షన్ జరిగినా, ఏ ప్రెస్ మీట్ జరిగినా, ఏది జరిగినా కూడా మీకు అప్డేట్ వస్తుంటుంది. దానితో పాటు చిన్న సినిమాలన్నీ మీ ఛానల్స్లో రిలీజ్ కాబోతున్నాయి. సో చిన్న సినిమాను కాపాడుకునే ప్రాసెస్లో నేను చేస్తున్న అతిపెద్ద ప్రయోగం ఇది. సో ప్రతి ఒక్కరు ఒక విప్లవంగా దీన్ని తీసుకొని చిన్న సినిమాను కాపాడుకుందాం. చిన్న సినిమా ఇక నుంచి ఏ అడ్డంకులు లేకుండా రిలీజ్ కాబోతోంది. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. వాట్సాప్ నంబర్ 7981599433. ఈ నంబర్కి నా కమ్యూనికేషన్లోకి వచ్చి చిన్న సినిమాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. జై హింద్. థ్యాంక్ యూ.